మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటో రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంతు సేవాలాల్ భోగ్ బండారు మనకి విచ్చేసిన అతిథులు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, బంజారా మహిళలతో సాంప్రదాయ నృత్యాలు చేసిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్. కాలంలో తుల్జా భవాని పంటలన్నీ వ్యవసాయ పనులన్నీ అయిపోయిన తర్వాత మరి ఎక్కడో తండాలో నుంచి మా ఆడబిడ్డల్ని ఇచ్చి వాళ్ళందరినీ మన బంధువులందరినీ ఇంటికి పిలిపించి తుల్జా భవాని పండుగ చేసుకొని దాదాపు 2-3 రోజులు బంధువులంతా మన ఇంట్లో ఉండి మరి కొంత విషయాలు काळे माते माणसा पगे पगे में आगे जावचा वळी वाटे सुलो करे डुंगर खुला तारचा आंगडे मार काढू तारचा कानी कानी पडती करे हेरो पगडी तारचा करे मार कुणी तारचा सेरे समा सेर करे लोई पाणी तारचा वेल वाडी तारचा सेरी वेल तार मानव पुचाईस वाडी वस्तीने सायवेस जीव जनगांड सायवेस गुली चुकरे कारबान करे साय वगम गडम करे जकड जल आधा कोष्टाळे चित्तो काम पतो करे जत समराव ताडा नाही तारे नामेर किलोड कडाव बुजा तार मंजिरे पुचाडेस जीत सवार काडेस अन सायवेस याडी सायबणी सायवेस जय बोलो मेरा मां याडी की जय बोलो सेवालाल महाराज की जय बोलो मेरा मां याडी की जय बोलो सेवालाल महाराज की जय गौर जय सेवालाल जय गौर जय सेवालाल जय गौर जय सेवालाल जय सेवालाल सेवालाल महाराज उत्सव कमिटी नियोजकवर्ग चेयर మహాత్మా గాంధీ బాపు మరి జాతిపిత మన దేశ స్వతంత్రం కోసం చేసిన త్యాగాల్ని స్మరించుకోవడం, వారు కన్న కలల్ని గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే మన దేశం బాగుపడ్డట్టు అని చెప్పిన వారి సూక్తుల్ని మరి ముందు తీసుకెళ్లే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా వారు రాసి అహర్నిశలు కష్టపడి నిద్రాహారాలు మాని వారు సమాజంలో ఏర్పాటు కావడం కోసం ప్రజల్లో అన్ని జాతులు అన్ని మతాలు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలని, అన్ని సామాజిక వర్గాలని ఆర్థికంగా సమానత్వంలో తేవాలని చెప్పి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో సమానంగా ఉండాలి ప్రతి జాతి అని చెప్పేసి వారు చేసిన కృషికి గుర్తుగా జై భీమ్. అదేవిధంగా మరి జై సంవిధాన్ వారు రాసిన రాజ్యాంగ విలువలే ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశం ఉందంటే అది వారు రాసిన రాజ్యాంగ విలువలు, వారు రాసిన బలమైన రాజ్యాంగ విలువలే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశంలో 4వ బలమైన ఆర్థిక శక్తిగా మరి ఎదిగిన దేశంగా చేసింది. కాబట్టి జై బాపు, జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్, జై జగత్ అంటే ప్రపంచం, జగత్ జగతే మా కథ దిట్టేగా కైతే మా భాషలో ముందు నుంచి అంటాం సార్. ఈ జగత్లో ఎక్కడన్నా చూసినామా ఇట్లా